పల్నాడు జిల్లా నరసరావుపేటలోని అన్ని బార్ రెస్టారెంట్లకు తాళాలు వేసి తాళాలను జిల్లా ఎక్సైజ్ కార్యాలయంలో ఇచ్చామని బార్ అండ్ రెస్టారెంట్ యజమానులు తెలిపారు. వైన్ షాపులో అనాధికారంగా పర్మిట్ రూములు ఉండడం వల్ల తాము తీవ్రంగా నష్టపోతున్నామని బార్ అండ్ రెస్టారెంట్ ఓనర్లు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తమకు న్యాయం చేయాలని బార్ అండ్ రెస్టారెంట్ యజమానులు కోరారు. రెస్టారెంట్ వాళ్ళందరం కలిసి లైసెన్సీలు వాటికి మా యొక్క విన్నపాలు వివరించడానికి ఎక్సైజ్ స్టేషన్కి వచ్చాం. ఒకరుగా వస్తుంటే వారు ఆ బార్ అండ్ రెస్టారెంట్ మీద కేసు రాస్తున్నారు. దాంట్లో ఒక బాధితుడు నేను, మరొక బాధితులు ఇంకొక ఇతరులు ఉన్నారు. ఆ యొక్క బాధితులు ఎవరికి వారు కాకుండా అందరూ ఒకరుగా వచ్చి ఈరోజు తాళాలు ఇవ్వడం జరుగుతున్నది. ఇది నా యొక్క బార్ తాళాలు. నా తాళాలని నేను ఎక్సైజ్ సీఏ గారికి ఇస్తుంటే ఆయన చెప్పారు, ఇలాంటి ఇంకా జరగవు, ఇదే లాస్ట్ టర్మ్, ఇంక ఈసారి నుంచి జరగవు అని చెప్పి చెప్తున్నారు. ఇంత దిగజారి మేము ఇక్కడికి వచ్చామంటే దానికి కారణం ఎక్సైజ్ పోలీస్ శాఖ వైన్స్ వాళ్ళకి ఇష్టారాజ్యంగా అమ్ముకోండి మీరు, ఏం కాదు అని చెప్పి చెప్పడం వల్లే, ఈరోజు సిట్టింగ్ వేయడం వల్లే మేము ఇక్కడికి రావడం జరిగింది. దీనివల్ల మా దగ్గర పనిచేసే సప్లయర్లకి మేము జీతాలు ఇచ్చుకోలేకపోతున్నాం. వారి యొక్క కుటుంబాలను కూడా మీరు ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతున్నారు. దాన్ని కూడా మీరు ఆలోచించాలి. ఒక్కరికే మీరు కాపు కాయడం కట్టు కాదు, అందరినీ కూడా సరిసమానంగా చూడాలని చెప్పి ఎక్సైజ్ సీఏ గారికి తెలియజేయడం జరుగుతుంది. ఈ యొక్క మీడియా మిత్రుల ద్వారా, మాకు బార్ అండ్ అసోసియేషన్ ద్వారా, అందరి ద్వారా మేము తెలియజేయడం జరుగుతుంది. మీడియా మిత్రులకి